మహిళల కోసం రాజ్యాలే కూలిపోతాయంటారు. మర్డర్ ఒక లెక్క. సరిగ్గా ఇలాంటి ఘటన విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాకపోతే దాడి నుంచి చావు తప్పి కన్ను లొట్టపోయి వ్యక్తి తప్పించుకున్నాడు. కత్తిపోట్లతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వివాహితర బంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్యాయత్నం ఇప్పుడు కలకలం రేపింది. అతడు ఆమె మధ్యలో మరో వ్యక్తి దూరాడు. అసలే వివాహిత్ర బంధం, అందులోనూ మళ్లీ పోటీ. మహిళ ఇద్దరితో ఈ బంధాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చిందే. ఈ క్రమంలో మహిళ ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో జరిగిందే. ఒక్కసారిగా కత్తిపోట్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిందే. రైల్వే ఉద్యోగి మీద ఈ దాడి జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత ఎవరో దోపిడీ దొంగలు డబ్బులు, బంగారం కోసం దాడి చేశారు అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. విజయనగరానికి చెందిన గౌరీనాయుడు, దొండపర్తికి చెందిన ఏనుగుల నాగరాజు ఇద్దరు రైల్వే ఉద్యోగులు. నిజానికి ఇద్దరు మంచి స్నేహితులే. కానీ వీరిద్దరి మధ్య ఓ మహిళ చిచ్చు పెట్టిందే. అదే రైల్వే డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళతో గౌరీనాయుడికి వివాహేతర సంబంధం ఉందే. అయితే అదే మహిళ నాగరాజుతోనూ వివాహేతర సంబంధం పెట్టుకుందే. తనతో రిలేషన్లో ఉంటూనే గౌరీనాయుడుతో సంబంధం పెట్టుకోవడం నాగరాజుకు నచ్చలేదు. అయితే కొన్ని రోజుల నుంచి నాగరాజుకు అనుమానం ఉండేది. ఒకరోజు కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్లాన్ వేశాడు. ఆ మహిళ ఇంటికి గౌరీనాయుడు వెళ్లడం సీక్రెట్ గా గమనించి ఫాలో అయ్యాడు. రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని పట్టుకొని నిలదీశాడు. ఎందుకిలా చేశావని మహిళను ప్రశ్నించాడు. ఇన్నాళ్లు తనతో రిలేషన్లో ఉండే ఇప్పుడు గౌరీనాయుడుతో సంబంధం పెట్టుకోవడం ఏంటని ఆగ్రహంతో ఊగిపోయాడు నాగరాజు. ఆ ఇంట్లో వారి ముగ్గురికి వాగ్వాదం జరిగిందే. వెంట తెచ్చుకున్న కత్తితో నాగరాజు దాడికి దిగాడు. దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు గౌరీనాయుడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళకు కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన గౌరీనాయుడు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. గౌరీనాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత్ర సంబంధమే వివాదానికి దారితీసి దాడి జరిగినట్లుగా తెలిపారు. ఈ గౌరీనాయుడు వ్యక్తి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఆయనకి వేరే ఒక అమ్మాయితో కొద్దిగా రిలేషన్షిప్ అనేది ఉండడం జరిగింది. ఆ రిలేషన్షిప్ ఆ అమ్మాయికి ఈ వ్యక్తితో పాటు అంతకుముందు వేరే వ్యక్తి కూడాను వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆ వ్యక్తి ముందు నుంచి రిలేషన్స్లో ఉన్నాడు. ఈ వ్యక్తి వెళ్ళేసరికి ఆ వ్యక్తికి ఈయన మీద అనుమానం వచ్చింది. అంటే ఈ వ్యక్తి కూడా ఇంటికి వస్తున్నాడని చెప్పి అనుమానం వచ్చి, నేను రిలేషన్లో ఉన్నాను కదా, ఆయన ఇంటికి రావాలని చెప్పేసి ఆ రోజు అంటే 28వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అంటే నైటు, అంటే 27వ తారీఖు నైటు ఆ వ్యక్తి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఉన్నాడు. ఆయన తరచుగా వస్తూ పోతూ ఉంటాడు అనమాట. గమనించి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లోకి ఆయన కూడా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఆ ముగ్గురు మధ్య కొద్దిగా తోపులాట జరిగింది. అక్కడ చాకు ఒకటి ఉంది. ఆ చాకుతో ఎవరైతే గవర్నర్ని అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ఆమెకు కూడాను చిన్న చిన్న ఇంజరీస్ అనేవి జరగడం జరిగింది. మొత్తంగా ఇద్దరు వ్యక్తులతో ఏకకాలంలో వివాహేతర బంధం పెట్టుకున్న మహిళను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.